మోషే దీనుడైన వాడు, సాత్వికుడు, అతనిలాగా ఈ భూమి మీద ఇంకొక సాత్వికుడే లేడు అన్న వాక్యాన్ని దేవుడు ఎందుకు రాయించి ఉంటాడు? మోషే వెళ్ళకపోయినా, కానానులో అడుగు పెట్టకపోయినా, ఇంత కష్టపడి 30 లక్షల మందిని ఆయన ఎడారి మొత్తము 40 సంవత్సరములు నడిపించిన చివరకు ఆయనే ఆ వాగ్దాన దేశానికి వెళ్ళలేకపోతూ ఉన్నాడు, అడుగు పెట్టలేకపోతూ ఉన్నాడు. కారణాలు ఏవైనా సరే ఆయనకు అర్థమైపోయింది, నా యొక్క జీవితం ఇక్కడతో ముగించునై ఉంది. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నేను కూర్చొని ఏడవాలా? నేను కూర్చొని ప్రలాపించాలా? వేదనతో నింపబడాలా? అంగలార్చాలా? కాదు. ఈ ప్రజలకు ఇంకా ఏమేం కావాలో నేను చూసుకోవాలి. వీరికి ఇప్పుడు తక్షణమే నాయకుడు కావాలి. నేను ఇక్కడితో ఆగిపోతే మరలా వీరు ముందుకు వెళ్ళాలి. నేను ఆగిపోతానేమో కానీ వీరు ఆగిపోకూడదు. ఇది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. నేను ఆగిపోతానేమో కానీ వీరు మాత్రము వాగ్దాన దేశం వైపుగా వెళ్ళిపోతూనే ఉండాలి. అయితే వెళ్ళిపోతూ ఉండాలి అన్న వీరు, వెళ్ళవలసిన అవసరం ఉన్న వీరు నాయకుడు లేని గొర్రెల వల్ల వెళ్ళడం మంచిది కాదు. ఏ సందర్భంలో అయినా సరే వీరు డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. వీరు వాగ్దాన దేశానికని బయలుదేరి మధ్యలో వేరే వైపుగా వెళ్లే ప్రమాదం ఉంది. మధ్యలో వీరి మనసు మారిపోయే ప్రమాదం ఉంది. మరలా వెనుదిరిగే ప్రమాదం ఉంది. మరలా వెనక్కి వచ్చి మరలా ఈ ఎడారిలోనే సతమతమైపోయి నశించిపోయి మరలా ఇక్కడ నుండి పాత లోకానికి, పాత జీవితానికి వెళ్లే ప్రమాదం ఉందేమో. ఇలా ఉండడం ఇష్టం లేదు అని గుర్తించిన గొప్ప నాయకుడే మోషే. కాబట్టి తనకేం కావాలో, తనేమై ఉన్నాడో, తను బాగున్నాడు లేదో, తన ర్యాంక్ సిస్టమ్ మంచిగా ఉందో లేదో, ఇప్పుడు తనది నంబర్ 1 లో ఉందా, నంబర్ 2 లో ఉందా, ఇవేవి మోషే చూసుకోకుండా అనదర్ లీడర్ కొరకే ఎదురు చూస్తున్నాడు. ఇంత మైటీ లీడర్ ఇంకొక లీడర్ కొరకు ఎదురు చూడడం అన్నదే అసంభవం, అసాధ్యం. కానీ ఇది మోషే జీవితంలో నిజమైంది, సాధ్యమైంది. హల్లెలూయా. ఇంత గొప్ప మోషే తను తాను తగ్గించుకొని, Father, let us see another leader. Let these people have a successor after me, a one who will guide and lead these many children of the Almighty God into the promised land. Father, let these flock do not go astray, lest they may fall if they cannot receive another leader. అని దేవుని దగ్గర విన్నవించుకున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక.